సార్ నెక్స్ట్ మనోత్ రైస్ సార్ మీరు ఎలా చూస్తారు సార్ నిన్న జరిగిన దాడికి సంబంధించింది కావచ్చు. ఎందుకంటే ఉన్మాదులు చిన్న పెద్ద పట్టించుకోరు, అలాగే ఆడమగ కూడా పట్టించుకోరు. కానీ నిన్న జరిగిన దాడిలో మాత్రం అయితే అటు ఆడవాళ్ళను ఇటు చిన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టి మిగతా వాళ్ళని చంపేయడం మన దేశాన్ని ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, చాలా దుర్మార్గమైనటువంటి ఉగ్రవాదుల యొక్క పిరికి పంద చేతి. కాబట్టి దేశం మొత్తం కూడా ఆ ఉగ్రవాదుల్ని అంతం చేసేందుకు ప్రజలందరూ కూడా చనిపోయిన కుటుంబాలకు సానుభూతి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరం కలిసి, అన్ని పార్టీలు కలిసి ఉగ్రవాదుల్ని అంతం చేయడంలో సమూలంగా కూకటి వేళ్లతో ఏరివేసేందుకు అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం అనేది ఒక ఉన్మాదంగా, అణుబాంబు కంటే ప్రమాదకరమైంది ఉగ్రవాదం. కాబట్టి ప్రభుత్వం సరే తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, భద్రతా వైఫల్యం, ఇక్కడ రాజకీయాలు అనవసరమైనటువంటి ప్రస్తావం. చారి గారు కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తప్పకుండా ఉగ్రవాదుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. అవసరమైతే అనుభవాలతో సూచనలు కూడా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రసారం చేసే వార్తలు కూడా సోషల్ మీడియాలో ఎట్లున్నాయంటే, కొన్ని బీజేపీ వాటిల్లో ఇక్కడ హిందువులనే చంపారు అంటే అక్కడ ముస్లిం కూడా చనిపోయాడు. ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వార్తలు రాకుండా కూడా చూసుకోవాలి. దేశం అల్లకల్లోలం కావద్దు. విద్వేషాలు రెచ్చగొట్టి మత కల్లోలు జరగటం కాదు. దేశంలో ఇప్పుడు ఎట్లయితుందంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళే, అందులో అనుమానమే లేదు. కానీ దేశంలో ముస్లింలు అందరూ కూడా శత్రువులు, ముస్లిం అందరూ కూడా ఉగ్రవాదులు అనే విధంగా చిత్రీకరించొద్దు అనేది నా అభిప్రాయం. దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, హిందువుల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, ముస్లింలో చెడ్డ వాళ్ళు ఉన్నారు, ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు. మనం చెడ్డని వేరువేద్దాం, ఉగ్రవాదాన్ని తరిమి కొడదాం, మంచిని బతికిద్దాం, భారతదేశాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా ఒక పక్కన కర్రేవాగ్ గుట్ట ఇక్కడ జరుగుతున్న దృష్టి అంతా కూడా ఇటు మొత్తం ఈ పక్క దృష్టి పెట్టేసరికి ఇదంత ప్రమాదకరం కాదు నక్సలిజం అనేది. అంతకన్నా ఉగ్రవాదం అనేది దేశ సరిహద్దులు దాటి దేశ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం. కాబట్టి భారత ప్రభుత్వం కూడా, మోడీ ప్రభుత్వం కూడా, ఎందుకంటే కొన్ని నేనంటే మేజర్ బక్షి గారు అన్నారు, ఏమన్నారు, మాజీ మాజీ మేజర్ గారు ఒక సైనిక వివిధ దళాలకు అధిపతిగా పనిచేసిన ఆయన ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం పిసినారితనంగా ఉండొద్దు, సైనిక బలగాలను ఎప్పటికప్పుడు లోపాలు తగ్గిపోతే అప్పటికప్పుడు నియామకాలు జరపాల. 1,80,000 మంది సైనిక బలాలు తక్కువయ్యారు, నియామకాలు జరుపుకున్నట్లయితే పర్యవేక్షణ ఉండేదే, ఈ విధంగా అమాయకుల ప్రాణాలు పోయినట్టుండేవి కాదని చెప్పి వారు మాట్లాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ కాదు, దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ నేను విమర్శించట్లేదు. కాబట్టి ఇట్లాంటి ముష్కర్లను ఏరివేసే పనిలో సైనిక బలగాల అవసరం ఉంది. కాబట్టి సైనిక బలగాలను కూడా అప్రమత్తం చేయండి, కొత్త నియామకాలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తారు. నక్సలైట్లు సరే వాళ్ళ తర్వాత పని, ఫస్ట్ మనకు బలగాలు లేనప్పుడు ఇటు చూడండి. ఈరోజు మన దృష్టి మొత్తం ఇటు పెట్టేసరికి అటు నుంచి వచ్చి చొరబాటుదారులు చొరబడేసి అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి సత్వరమే దీనికి ప్రతీకారంగా వెంటనే మెరుపు వేగంతో పాకిస్తాన్ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించే విధంగా మనం భారత ప్రభుత్వం వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైట్ నాగేందర్ సార్.